హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భం దాల్చిన తర్వాత మీ కడుపు 5th మంత్ స్టార్టింగ్ తర్వాత గట్టిగా ఉన్నట్లయితే కదలికలు ఏమీ తెలియట్లేదు అన్నట్లయితే ఎలాంటి టిప్స్ పాటిస్తే మీకు కదలికలు తెలుస్తాయి అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత గట్టిగా ఉంది మీ కడుపు అన్నట్లయితే 8-9 మంత్స్లో అలాగే 6 to 9 మంత్స్ వరకు మీరు కొంచెం వేడి నీళ్ళు అనమాట, గోరువెచ్చని నీళ్ళు అనేది వెంటనే తాగాలి గట్టిగా అయిన వెంటనే. అలా కాకుండా ఏదైనా వేడిగా పాలు దొరికినట్లయినా పాలు తీసుకున్నా పర్లేదండి. బాగా మన కదలికలు అనేవి ఒక 10 minutes ఆర్ 5 minutes లోపే కదలికలు అనేవి తెలుస్తాయి. అలా కూడా తెలియట్లేదు అంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. ఈ విధంగా మీరు ఏదైనా వేడివేడిగా ఉన్న టీ కానీ లేకపోతే కాఫీ కానీ పాలు కానీ వాటర్ కానీ వేడివేడిగా తీసుకుంటే అంటే కొంచెం వెచ్చగా గోరువెచ్చగా తీసుకుని అప్పటికీ మీకు తెలియట్లేదు అంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. అలా కాకుండా వాకింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే వాకింగ్ కూడా చేయడం వల్ల మన కదలికలు అనేవి బాగా తెలుస్తూ ఉంటాయి అండి. వాకింగ్ చేసినప్పటికీ మీకు కదలికలు తెలియట్లేదు అంటే ఖచ్చితంగా ఈ డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. అట్లీస్ట్ మీకు పర్ డేకి 10 కదలికలు అయితే తెలియాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు 3, ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత 3, డిన్నర్ ముందు అలాగే 4 కదలికలు అయితే ఉండాలి. ఈ విధంగా మీకు కదలికలు తెలియట్లేదు అంటే జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కువగా గట్టిగా అయిపోయిందంటే చాలా అయితే జాగ్రత్తగా ఉండాలి. వేడిగా ఏదైనా తీసుకున్నప్పటికీ మీ కదలికలు లేవు, కడుపు గట్టిగానే ఉంది అంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి వితిన్ 24 hours లోపు. ఓకేనా అండి? ఇది వాటి వీడియో. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.